కానీ మేడం కొన్ని సందర్భాలలో పైకి చెబుతున్నారు కానీ వీళ్ళల్లో వీళ్ళకి కూడా పొసగడం లేదు. ఎందుకనంటే ఇప్పటికి 2, 3 సార్లు క్యాబినెట్ మీటింగ్స్‌కి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టారు. ఈరోజు కూడా అమరావతి భవనాల ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి నారాయణ గారితో కాస్త మధ్యవర్తిత్వంగా పంపించినప్పటికీ కూడా ఆయన వైజాగ్ వెళ్ళిపోయారు. అంటే కావాలనే కదా రావడం లేదు. అదే మోదీ గారు వచ్చారనుకోండి ఆ సభకి హాజరవుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేస్తున్న మీటింగ్స్‌కి ఆయన వస్తున్న దానికి పవన్ కళ్యాణ్ గారు దూరంగానే ఉంటున్నారు. ఈరోజు కూడా దూరంగా ఉన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి ఈ మీటింగ్ ఇప్పుడు పెట్టబోతున్నారని నిన్నో మొన్నో తెలిసింది కాదండి. ఇది 10-15 రోజుల నుంచి అవును. ఈ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు గెస్ట్లు ఇంతమంది అని జరుగుతుంది. అదే రకంగా పర్యావరణానికి సంబంధించినటువంటి మీటింగ్ అండి. ఏదైతే బొలిశెట్టి సత్య గారు పిల్ నంబర్ 137/2026 అంటూ కోర్టులో ఒకటి నమోదు చేసినారండి. అది కూడా తుర్లవాడ కొండ నుంచి లేకపోతే ఇంకొక రిజర్వాయరు లేకపోతే 10 కిలోమీటర్ల దూరం వరకు కలుషితం అయిపోతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మీరు డేటా సెంటర్ అలా ఎలా పెట్టేస్తారు అంటూ కూడా ఆయన వీరోచిత పోరాటం త్రూ కోర్టు చేస్తున్నారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఈ రోజు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు కదండి అంటే ఏమోనండి ప్రభుత్వంలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అని కూడా బొలిశెట్టి సత్య గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ముందు ఆ పర్యావరణానికి సంబంధించిన దాంట్లో ఆయన అటెండ్ అవ్వాలి. వైజాగ్ లో ఉండే ప్రజలకి ఆయన మీద నమ్మకం కోల్పోతున్నారు. వైజాగ్ లో సామాజిక వర్గం ఎక్కువ ఉంటది. అక్కడ కొద్దో గొప్ప ఆయన మీద అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఆయన చంద్రబాబు గారి తానా అంటే తందానా అండమేది కానీ సొంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అప్పుడప్పుడు బెట్టిగా మీటింగ్లకు వెళ్ళకుండా ఉంటే ఆ జనసేన వాళ్ళు చూసినావా దూరం పెట్టాడు, ఇదిగో ఏదో జరుగుతుంది, ఆయనకు కూడా కోపం వచ్చింది. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందండి? ఒక్కొక్క సినిమాలో విలన్ ఉంటాడండి. ఏంట్రా బాబు అంత పొడుగున అంత ఎత్తునున్నావు, ఎప్పుడు కొట్టించుకుంటావేంటి, నువ్వు తిరిగి తిప్పి కొట్టగలవు కదా, నీ ముందు భూమికి ఎత్తులేదు వాడితో కొట్టించుకుంటావేంటంటే నా క్యారెక్టర్ కొట్టించుకుంటేనే నాకు పేమెంట్ ఇస్తారు అనే పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ కూడా ఆయన తనను తాను తగ్గించుకుంటేనే ఆయన బలపడతాడా, బలోపేతం అవుతాడా, అవతరాలని సీఎం చేస్తాడా అర్థం కాని పరిస్థితి అండి. ఇవాళ రోజు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళలేదు అంటే ఆయన కోప్పడితే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళకుండా ఉంటారండి ఎక్కడన్నా? క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళి ఆ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేయాలి. అది నిబద్ధత, అది నిజాయితీ గల మధ్యలో రాజకీయం. నుంచి వచ్చేస్తున్నారు కదా మేడం. ఒకవేళ అటెండ్ అయినా సరే మధ్యలో నుంచి వచ్చేసిన సందర్భం కూడా మనం చూసాంగా. ఏమండి మధ్యలో రావడం కాదండి, అందరి అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు ఆ ప్రతిపాదన అవుతున్న టైంలో పీపీఈ పద్ధతి అంటే ఏంటండి? విద్యని, వైద్యాన్ని, లేకపోతే ఏదైతే లాజిస్టిక్స్ ని, లేకపోతే రవాణా సంబంధించిన ప్రతిదీ ప్రైవేటీకరణ అయిపోతే ఇక పేదలకు అందుతుందా అండి? పీపీఈ పద్ధతి ద్వారా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయిపోతే సాధారణ రైతు కూలీలు, సాధారణ కౌలు రైతులు వీళ్ళందరూ ఎలా బతుకుతారండి? ఆరోగ్యం అనేది ప్రజలకు దూరం చేసేస్తున్న వ్యవస్థే కదండి. దీన్ని ఆయన ఖండించాలి కదా. ఆయన రాలేదు, ఆయన అటెండ్ అవ్వలేదు, ఆయన దూరంగా ఉంటున్నాడంటే మౌనం అర్ధాంగీకారమే కదండి. ఆయన మనసులో మంచి ఉద్దేశం ఉంటే అక్కడికి వచ్చి దాన్ని ఆపేయాలా. అంతేగాని ఆయన రాకుండా ఉంటే బిల్లు ఆగిందా? బిల్లు ఆగదుగా. ఈ రోజు ఆగిపోతున్న రైతుల గుండెలకి ఏమైనా లెటర్ రిలీజ్ చేసినారా? అనితమ్మ గారి మేకప్ గురించి లెటర్ రిలీజ్ చేసినారు. ఆవిడ గురించి మాట్లాడతారా అని. తప్పతాగి ఒకడు కారుతో తొక్కితే ఒక డాక్టర్ విద్యార్థి చనిపోతే అరే మా పార్టీ ఖండిస్తుంది, కందుల దుర్గేష్ ఆన్ స్పాట్ లో వెళ్ళిపో, వైద్య శాఖ మంత్రితో రూపాయి ఖర్చు లేకుండా ఆ బిడ్డకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాల్సినటువంటి మహోన్నత వకీల్ సాబ్ భీమ్లా నాయక్ గారు నోరు మెదపలేని పరిస్థితి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద 7:30 గంటలు ఆపకుండా దాడి చేసి కారు నిప్పు పెట్టి తగలబెట్టి ఎమ్మెల్యే సమక్షంలో ఇవన్నీ జరుగుతుంటే ఈ దాడి తప్పు అనాల్సినటువంటి వ్యక్తి ఏబిఎన్ కార్యాలయం ముందు నిరసనని ఖండిస్తూ ఇది తప్పు అని లెటర్ రిలీజ్ చేస్తారా అండి? ఇక్కడ చేయకపోయినా పర్లా, అక్కడ చేయడం ఎంత పెద్ద తప్పండి. అనితమ్మ గారి మేకప్ పౌడరా? ఈ రోజు మీరు అంటారు 6:30 తర్వాత రజనీ గారు డిబేట్ కండక్ట్ చేయనా అంటే లేదండి నేను మేకప్ తీసేసినాను, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంటారు. అదేం తప్పు? ప్రతి జ్యువెలరీ షాప్ లో ప్రతి దగ్గర కూడా మేకప్ లిప్స్టిక్ కామన్ అయిపోయింది. దాన్ని తప్పు అనుకోం కదా, ఎవరు అవసరాలు వాళ్ళవి. సో దాన్ని బట్టి అది పెద్ద తప్పన్నట్టుగా మేకప్ అనగానే అదేదో పరుష పదజాలం బూతులు మాట్లాడినట్టుగా దాని మీద లెటర్ రిలీజ్ చేస్తారండి. మీరు మేకప్ తీసాక ఏ రోజున నాతో పాటు మీరు డిబేట్ లో కూర్చున్నారా? లేదు రజనీ గారు మేకప్ తీసేసాను రేపు పెట్టుకుందాం వల్ల అదేంటండి, అది నా వృత్తి ధర్మం అండి, నేను అది వెయ్యండి కెమెరా ముందు కూర్చోకూడదండి అని అన్నారు కదా. సో దీని గురించి లెటర్ మీద పెట్టినటువంటి శ్రద్ధ సుగాలి ప్రీతి తల్లి మీదో తప్పతాగి కారుతో గుద్దిరోడు మీదో ఉండదేంటి? దీంట్లో మళ్ళీ ఆ రజనీ గారు ఆయన మీటింగ్ కి వెళ్ళలేదు కదా, ఆయన ఏమన్నా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తారండి? వ్యతిరేకిస్తే ఊరుకుంటారా? వ్యతిరేకించే ధైర్యం ఉందా? అరే ఇక్కడ 2 పార్టీలు లేవండి బాబు, ఒకటే పార్టీ ఉంది. ఆ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడమో, చంద్రబాబు గారి 17 ఏళ్ళ ముఖ్యమంత్రి
దేవాంశుని రాబోయే ముఖ్యమంత్రి తప్ప ఆయన సొంత ఎజెండా సొంత నిర్ణయం ఒకవేళ తీసుకుంటానని చెప్పినా అది కూడా సినిమా వాళ్ళండి. సినిమా వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారండి అని ముద్రగడ గారి డైలాగ్ ని పలుమార్లు గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తప్ప ఇక్కడ మేడం. నిజాయితీ ఉంటే ఆ ప్రతిపాదనని ఖండించాలి, కొట్టి అవతల పడేయాలి. కానీ ఆ మీటింగ్ వెళ్ళకూడకుండా ఉండడం వల్ల వచ్చినదేంటి, ఒరిగిందేంటి, అమరావతిలో ఆగిపోతున్న గుండెలెన్ని, ఏం ప్రాజెక్టులు కడుతున్నారు, ఏం రోడ్లు పెడుతున్నారు. సో ఇదైతే నా మనసుకు అనిపించినటువంటి మేడం అభిప్రాయం. మరి ఇన్ని విభేదాలు మనసులో ఉన్నప్పుడు ఓకే కొన్ని సందర్భాల్లో అవి బయటికి తేటతెల్లం అవుతున్నప్పుడు 15 ఏళ్ళు కలిసి ఎట్లా కాపురం చేస్తారు వీళ్ళు? ఏమండి 15 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరేమనుకున్నా వారు కలిసే ఉంటారు. లేకపోతే కొన్ని చోట్ల వినపడుతుంది ఏంటంటే జనసేన బీజేపీ కలిసి వెళ్తుందండి, టీడీపీని దూరం పెడుతుందండి అంటారు. ఒకవేళ టీడీపీని దూరం పెట్టింది అనుకోండి జనసేన బీజేపీ, అప్పుడు టీడీపీ వాళ్ళు జనసేనని తిట్టాలి, జనసేన వాళ్ళు టీడీపీని తిట్టాలి. అప్పుడు ఏం తిడతారండి? అంతకుముందు అయితే నెత్తిన రూపాయి పెడితే పావులాకి చల్లదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు? లేకపోతే మొన్నటి దాకా ప్యాకేజ్ స్టార్ అనే ప్రతిపాదన వచ్చేది. ఇవాళ రోజు అవునయ్యా నిజంగా మీ ఓడు మా దగ్గర అమ్ముడు పోయాడు, అందుకే 10 సీట్లే తీసుకున్నాడు, ఇది నిజం అని రేపు చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడతారా అండి? తప్పు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఏమని తిడతారు? నిన్ను నమ్మి నేను పార్టీలోకి వచ్చి నా జనసేన మొత్తం తీసుకొస్తే నువ్వు ఏం చేసినావు అంటారు. ఏం చేసినారండి? 2014లో ఆయనకి ఏంటండి, ఆయన ఒక అద్దింట్లో ఉండేవాడటండి జూబ్లీస్ లో, బంజారాస్ లో. ఆయనకి ఏమీ లేదట. ఆయన స్పోర్ట్స్ కార్ కూడా మంత్రి నారాయణ గారి కొడుకు కొనుక్కొని, అది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన కారు ఆయన కారేనటండి. అప్పటికి ఆయనకు అసలు ఏమీ లేదంటండి. 2014 నుంచి ఏం సినిమాలు ఆడిని, ఏం సినిమాలో కోట్లు వచ్చినాయి, ఈ రోజు ఆయన ఆర్థికంగా ఎంత నిలబడినారు, జనసేన పార్టీ ఫండ్ ఎంత వస్తుంది, అసలు పార్టీ ఫండ్ మీద ఏమన్నా అవకాశం ఉందా, అదేమన్నా ట్రాన్స్పరెంట్ గా చూపిస్తున్నారా? ఇవన్నీ కూడా వస్తే ఏమీ లేని పవన్ కళ్యాణ్ గారిని పైకి తీసుకొచ్చిందే టీడీపీ. ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చెప్తే ఓట్లు పడతాయని, ఆయన ఎలా అయినా చెప్తారని. ఒక్కొక్కసారి జగన్ గారిని ఓడించాలన్నప్పుడు కొంచెం బొంగుమూత పెట్టి నేను చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నానని పక్కకు వస్తారు. లేదు మిమ్మల్ని మోకాళ్ళ దండ వేపిస్తానంటారు. మళ్ళీ వెంటనే ఇప్పటం సభ సాక్షిగా ఓటును చేయలేమని అంటారు. అన్ని ఆయన మాట్లాడండి. ఏది నిజమో ఏది అబద్ధమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంకా కూడా అన్నా నిన్ను నమ్మిన రాష్ట్ర ప్రజలని, నిన్ను నమ్మి ఓటు వేసి వాళ్ళని మీరు దయచేసి వాళ్ళ చెయ్యొదలకండి, వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోండి, ముఖ్యంగా పేదలని గుర్తించండి అంటూ మరొక్కసారి ఆయన వినవించుకోవడమే గానీ అంతకు మించి ఏం చెప్పలేమండి.